ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ మిత్రులకు మరి నాతోటి వచ్చిన మా ముద్రాజ్ కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గత 4 రోజుల కిందట జగ్గారెడ్డి గారు మా ఈటెల రాజేందర్ అన్న రాష్ట్రంలో మా ముద్రాయిలము ఒక 60 లక్షల మంది ఉన్నాం. మా 60 లక్షల ముద్రాయిల మనోభావానికి తీసే రకంగా మాకున్న కులానికి ఒక వ్యక్తి అండగా నిలిచే వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. మరి ఆ ఈటెల రాజేందర్ అనే వ్యక్తి గత 25 సంవత్సరంలో రాజకీయంలో ఉంటూ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. మరి కేసీఆర్ ఆ రోజుల్లో కూడా ఢిల్లీలో ఉంటే తెలంగాణలో ఉండి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడి తెలంగాణ రావడానికి ఆయన సొంత భూములను అమ్ముకొని మరి తెలంగాణ నీళ్లు నిధులు పిల్లలకు నియామకాలు జరుగుతాయని రాజశేఖర్ రెడ్డితో పట్టుబట్టి కొట్లాడిన వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. ఇవాళ ఆయన ఇంటికి పోతే ఏ ముఖ్యమంత్రి పెట్టాడు భోజనం, నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చినావు, ఏ నియోజకవర్గం నుంచి వచ్చినావు, నీ సమస్య ఏముంది అని మాట్లాడే వ్యక్తి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టాడు. ఆయన ఇంటికి పోతే పొద్దున్న లేవగానే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం రాగానే భోజనం పెట్టిన తర్వాత నీ సమస్య ఏంది, పెద్దోడు అయితే అన్నాన్ని సంబోధిస్తాడు, అన్నాన్ని పలకరిస్తే తమ్ముడు అని పలకరించే వ్యక్తి ఈటెల రాజేందర్. అటువంటి వ్యక్తి మీద ఇలా బస్సు యాత్ర పెట్టానవు తప్ప ఒక్క హామీ ఇచ్చింది లేదు, రైతులకు రుణమాఫీ చేసింది లేదు, పిల్లలకు ఉద్యోగాలు నింపింది లేవు. గత ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్లే ఏదో వాళ్ళు ఇచ్చినాయి, నువ్వు ఏదో 10-20 ఏళ్ళు నింపినావు తప్ప నువ్వు ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ చేసినావా, ఒక టీచర్ ఉద్యోగం నింపినావా, నీ సొంతంగా నోటిఫికేషన్ చేసినావా? ఇవాళ మేము కొట్లాడి అడుగుతా ఉన్నాం. నువ్వు హైడ్రా పేరున పెట్టుకొని చేయి, ఏదైనా చేయి. ఇంటికి అన్న రాజేందర్ ఇంటికి వచ్చి ఆయన ఆవేదనతో ఆయన తెలంగాణ భాష మాట్లాడి గట్ల కాదురా కొడక అని ఒక మాట్లాడింది తప్ప ఏదో అనాలనో ఏదో ముఖ్యమంత్రిని తిట్టే వ్యక్తి కాదు. ఆయన ఎవరిని తిట్టే వ్యక్తి కాదు. అన్నాన్ని పలకరిస్తే పెద్దన్నాన్ని పలకరించే వ్యక్తి ఈటెల రాజేందర్ బిడ్డ. ఆయనను నీకు విమర్శించడానికి రేపు రాబోయే 2 ఏళ్లలో తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం నుంచి ఆశిస్తా ఉన్నారు. వస్తే ఇటువంటి బీసీ నాయకుడు వస్తే, బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ రాజేందర్ అనే నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చూస్తా ఉన్నారు. అదే 2 సంవత్సరాల తర్వాత చూడరా మా రాజేందర్ అనే సంగతి.